హ్యూమిలిటీ. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళ దేవుడు ఊహించని రీతిగా హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక చూస్తే కొన్నిసార్లు మనం చూడండి, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు స్ట్రైట్గా వెళ్ళి ముందు కూర్చున్నావు అనుకోండి, ఇంపార్టెంట్ సీట్లో కూర్చున్నప్పుడు ఆ ఫంక్షన్ యజమాని వచ్చి, అమ్మ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు, ఇది విఐపి సీట్, మీరు వెళ్ళి వెనకాల కూర్చోండి అన్నాడు అనుకోండి. అది మనకి ఇన్సల్టా రెస్పెక్టా? ఇన్సల్ట్ కదా. అదే మీరు వెనక కావాలని ఇక్కడ వచ్చి ఎవరైనా కూర్చున్నారు, ఆ యజమాని వచ్చి, అమ్మ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు, మీరు చాలా ఇంపార్టెంట్, నాకు మీరు ముందుకు రండి అని పిలిచాడు అనుకోండి, ఇది మనకు హానరా ఇన్సల్టా? హానర్. అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు అక్కడ కూర్చున్నావు, దేవుడు నేను ఏం చేస్తా ఉన్నాడు? హెచ్చిస్తా ఉన్నాడు. నిన్ను హెచ్చించుకోవాలని నువ్వు వెళ్ళి ముందు కూర్చుంటా ఉన్నావు, ఏమవుతా ఉంది? తగ్గింపబడతా ఉన్నావు. ఇదే ఫిలాసఫీ. ఈ చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తగ్గింపు మనలో ఉండాలి. ఎంత తగ్గించుకుంటే దేవుడు నేను అంత హెచ్చిస్తాడు. ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు పిల్లలు లేరంట వాళ్ళకి. ఆయన ఒక చిన్న బాబు పెంచుకున్నాడు. పాస్టర్ గారు కాబట్టి పాస్టర్ పిల్లలు ఏం చెప్తే అది చేయాలి. ఏ పనైనా వాళ్ళు చేయాల్సిందే, రోజు చెప్పడానికి లేదు. అయితే ఆ చిన్న బాబుని చెప్పులు అన్ని ఒక దగ్గర పెట్టి స్టాండ్ దగ్గర తండ్రి కూర్చోమని చెప్పాడు. ఇక్కడే ఉండాలి నాన్న, చర్చ్ అంతా అయిపోయే వరకు ఇక్కడే ఉండాలా, చెప్పులన్నీ సర్ది పెట్టాలా, ఈ పని అని అప్పగించినప్పుడు ఆ అబ్బాయి అదే పని చేస్తూ ఉన్నాడు, చదువుకుంటా ఉన్నాడు. చదువుతూ పెద్దవాడు అయిపోయాడు. ఆ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి ఆయన అమెరికా దేశానికి కూడా వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత ఒక మంచి కలెక్టర్ పదవిని సంపాదించుకున్నాక ఆ రోజు ఆ బాబు మొట్టమొదటిగా వాళ్ళకి సంఘానికి వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళ డాడీ చాలా సంతోషిస్తాడు, నా కొడుకు యవనస్తుడు అయ్యాడు, ఈరోజు మన సంఘం అందరికీ నేను పరిచయం చేయాలా, నా బాబు కలెక్టర్గా వచ్చాడు ఈరోజు అని తండ్రి సంతోషంగా ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. రా బాబు, ముందుకు రా అంటే బాబు రావట్లేడు. ఏంటబ్బా అని వెళ్ళి చూస్తే తిరిగి అదే చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొని కలెక్టర్ గారు చెప్పులు సర్దుతా ఉన్నాడంట. తండ్రి అడిగాడు, నాన్న ఇదంతా ఒకప్పుడు నువ్వు చేస్తావు కానీ ఈ సమయంలో నీకు చేయాల్సిన పని ఏంటి, నువ్వు ఒక ఉన్నత అధికారి అని అంటే ఆ అబ్బాయి చెప్పాడంట, నాన్న ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన పని నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. ఈరోజు అతి తగ్గింపు మనలో ఉండాలా. దేవుడిని హెచ్చిస్తాడు, ఉన్నతంగా హెచ్చిస్తాడు. రోజు రోజుకి 2022 కంటే 23లో మనం చాలా హెచ్చించాడు, దానికంటే 24లో ఇంకా హెచ్చిస్తాడు. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా నీలో ఏముండాలా? తగ్గింపు ఉండాలా. అదే ఈ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. వాక్యం సెలవిస్తా ఉంది, గర్విష్ఠులను యెహోవా ఎదురించును.